సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, సో మీరు లాస్ట్ వీడియోలు చూసే ఉంటారు, ఇలా వచ్చిందనమాట అది. సో మీకు ఇది బ్యాక్గ్రౌండ్స్ కానీ కావాలనుకుంటే ఆ ఛానల్కి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఖచ్చితంగా పెడతానండి. సో ఓన్లీ సబ్స్క్రైబర్కి మాత్రమే ఈ ఫైల్స్ అనేది దొరుకుతాయి అనమాట, ఇంకోటి దొరకవు అనమాట. తర్వాత వచ్చేసరికి ఇంకోటి చేసినండి. సో మనకేంటంటే అతను మనకి నాని అభిమాని అంట. నాని అభిమానే కాదు, మనకి ప్రభాస్ అభిమాని కూడా. సో ప్రభాస్ అన్నకి నాని అని కలిపి ఏదన్నా ఫోటో చేయనని చెప్పాడు. సో నేను చేస్తాను బ్రో, మీరు ఏంది కథ అని అడిగితే మొత్తం మాట్లాడారు, చేపించాను, బాగా వచ్చింది. సో ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నానండి. సో మీకు త్వరలో కూడా మీకు ట్యూటోరియల్ పెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, సో లేయర్ సిమ్లోకి వెళ్ళి మొత్తం డిలీట్ చేసుకుని చూస్తాను చూడండి. సో నాకైతే చాలా బాగా వచ్చిందండి. అన్న ఇద్దరు కలిసి ఫోటో దిగిన ఫోటో ఇది పెట్టాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదనమాట బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. దాన్ని ఏం కొంచెం కలర్ఫుల్గా పెట్టేసి చేశాను అనమాట. సో ఆ ఫోటో కింద కొంచెం కలర్ఫుల్గా పెట్టేసాము. దీని సైజ్ వచ్చేసరికి ఏంటంటే, సో మీరు చూపిస్తాను చూడండి, ఇమేజ్ సైజ్ వచ్చేసరికి 13 అనమాట. 13 సైజ్ వచ్చేసరికి. సో దీన్ని తీసుకున్న తర్వాత మనం ఏం చేసామంటే, కొంచెం వెనకాల కొంచెం సిటీ ఉన్నట్టుగా కొంచెం ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. సిటీ బ్యాక్గ్రౌండ్ అనమాట దాన్ని. సో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం లైట్గా పెట్టుకున్నాము. తర్వాత వచ్చేసరికి దీంట్లో ఏం చేసామంటే, కొంచెం చుక్కలుగా ఉండేదే పెట్టాను, అది మీకు ఇవ్వడం లేదు. తర్వాత వచ్చేసరికి నాని అన్న సరిపోసిన వారం నుంచి ప్రభాస్ అనేది సలార్ మూవీ నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ కొంచెం సన్ లాగ్ పెట్టాను అనమాట. తర్వాత వచ్చేసరికి దీనికి ఏం చేశానంటే, ఇక్కడ నాని అన్న ప్రభాస్ అన్న కలిసిన ఫోటో పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేసామంటే, కొంచెం కొటేషన్ లాగా ఇచ్చానండి. నాని అన్న ప్రభాస్ అన్నల స్నేహం జీవితకాలం కలిసి ఉండాలని కోరుకుంటూ మా నాని అన్న ఫ్యాన్స్ అభిమానుల తరపున జన్మదిన శుభాకాంక్షలు డార్లింగ్ ప్రభాస్ అన్న అని పెట్టుకుని చిన్న కొటేషన్ లాగా ఇచ్చాను. తర్వాత వచ్చేసరికి పుట్టిన శుభాకాంక్షలు ప్రభాస్ అని అన్నయ్య ఇచ్చాను. తర్వాత వచ్చేసరికి మనం ఇక్కడ షేప్స్ ఇచ్చానండి. షేప్స్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేశానంటే, నాని ఫ్యాన్స్ కర్నూలులో పెట్టాను. తర్వాత వచ్చేసరికి ఇటు పక్క పెట్టాను. ఇలా వచ్చిందన్నమాట మనకి ఎడిటింగ్ అనేది. చూసాను నీకు వచ్చిందో. సో ఎడిటింగ్ అది ఇదిగా నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.